రైట్ ఒకసారి సిసాట్ లో క్వశ్చన్ నెంబర్ 11 చూడండి ఒకసారి. ఇది పార్ట్ 5 11th క్వశ్చన్. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ సింపుల్ క్వశ్చన్ రైట్. ఇక్కడ అన్నాడు 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 ఇంటూ అప్ టు డాష్ ఇంటూ 99. తను అడుగుతుంది చాలా సింపుల్ క్వశ్చన్, అడుగుతుంది యూనిట్ డిజిట్. యూనిట్ ప్లేస్ లో ఉండే డిజిట్ అన్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కాబట్టి ఈవెన్ నెంబర్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 5 రెడీగా ఉంది కదా. 5 ఇంటూ ఒక ఈవెన్ నెంబర్ ఉన్నా కూడా ఏం చేస్తాం, 0 అని చెప్పేస్తాం డైరెక్ట్, అవునా కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది, 5 ఎక్కడ ఉంది, 5 ఏ ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేసినా లాస్ట్ 5 వచ్చాయి. 5 1 5, 5 3 5 7 35, లాస్ట్ 5 వస్తుంది. ఆన్సర్ ఇస్ వాట్ 5. సింపుల్. ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అంటే చెప్పలేదు, నాకు బాగుంటే వస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, ఆల్రెడీ వచ్చింది, ఇంకేం ప్రాబ్లం ఉంది. యూనిట్ ప్లేస్ ఇట్లా వస్తుంది, 5 ఏ ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేసిన 5 వస్తుంది. యూనిట్ ప్లేస్ లో వచ్చింది ఆన్సర్ 5, రైట్. ఇది ఓకే. 12th క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 12 ఏంటంటే, క్వశ్చన్ నెంబర్ 12 కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎనీవే విల్ డిస్కస్ ఇట్, నో ప్రాబ్లం, రైట్. అడ్జస్ట్ చేస్తా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 12 7 ఇంటూ 24 ఇచ్చిన 25 అంట. అట్లా ఇట్లా 7 ఇంటూ 24 చేస్తే 25 వస్తుందంట. ఓకే, మంచిది, 25. నెక్స్ట్ అండి 12 ఇంటూ 16 చేస్తే 20. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 16 చేస్తే 20. మనకి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 16 ఇంటూ 63. 16 ఇంటూ 63 చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటి అంటున్నాడు. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. ఆప్షన్ చాలా ఉన్నాయి, 70, 66, 65, 64 వాట్ ఎవర్. అయితే మీకు ఒక పాయింట్ అర్థం, 7 ఇంటూ 24 చేస్తే 25 వస్తుందంటే ఇక్కడ ఇలాంటి బేసిక్ లెవెల్ ఉన్నప్పుడు రీజనింగ్ అనుకోండి కోర్సు, కాకపోతే రిలేటెడ్ టు మ్యాథ్స్. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, సరే మీరు బాగా అంటే 1 year 2 year 3 years నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయితే మీకు తెలిసే విషయం. అంటే ఇది పైథాగరస్ ట్రిప్లెట్స్. పైథాగరస్ ట్రిప్లెట్స్ ఏంటి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఎట్లా పెద్ద సైడ్ 3 4 ఉంది అనుకోండి, 5 ఎట్లా అయిపోయి అట్లా 3 square 4 square 9 + 16 25 అంటే r square ఈక్వల్ టు 3 square + 9 square కదా. పైథాగరస్ ట్రిప్లెట్స్ ఇది కూడా అదే సేమ్. 7 24 అంటే 25 ఇస్తుంది. చూద్దాం ఒకసారి, విల్ సీ. ఎట్లా వస్తుందంట అంటే అవి మీరు ప్రాక్టీస్ చేసి కూడా చెప్తారంట. కాదు మీరు ఆల్రెడీ 2 or 3 years నుంచి అంటే 2 or 3 attempts అని కాదు, 2-3 years నుంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే చూడగానే అర్థమైపోతుంది పైథాగరస్ ట్రిప్లెట్స్. సో ఎంత ప్రాక్టీస్ చేసిన పాయింట్ అక్కడ. ప్రాక్టీస్ అనేది ఏంటి ఇప్పుడు, సరే స్టూడెంట్ అవసరం అయితే సింపుల్గానండి. పైథాగరస్ ట్రిప్లెట్స్ పెద్ద నెంబర్ 25 అంటే లాజికల్గా ఇది 25 అవుతుంది. ఇదేంటి 7, ఇది వాట్ ఎవర్ 24 అంటే 7 square + 24 square = 25 square అవుతుంది. రైట్, విల్ సీ. 7 square అంటే ఎంత చెప్పండి, 7 square is equal to 49. 24 square 24 into 24 మీకోసం 4 4s are 16, 2 4s 8, 2 4s 8 + 8 16 + 1 7 2 576. yes 576 అంటే 576. ఈ రెండింటిని యాడ్ చేస్తే అండర్ రూట్ పెడుతుంది. రెండింటిని యాడ్ చేసి ఫస్ట్ రెండింటిని యాడ్ చేసుకునే చెప్పండి, 5 అంటే 1 క్యారీ అవుతుంది అంతే కదా మీకోసం. 4 + 1 5, 5 + 7 12, రైట్. మళ్ళీ ఇక్కడ 625 అంటే లాజికల్ గా ఇది 25 స్క్వేర్ వాల్యూ అంటే కదా 625. సో ఇది కూడా సేమ్ అట్లే సింక్ అవుతుంది చూడండి. ఇది కూడా సేమ్, ఇది 12, ఇది 20 కదా, ఇది 20 వస్తుంది, ఇది 16 వస్తుంది, ఇది 12 వస్తుంది. వాట్ ఎవర్ ఎట్ వచ్చినా ఓకే. ఇదే రూల్ ప్రకారంగా మనకు ఆర్హెచ్ఎస్ అనుకున్నాం, రైట్ సైడ్ అనుకున్నట్టు ఖచ్చితంగా ఈ వాల్యూ రావాలంటే 16 square + 63 square చేస్తే వచ్చే వాల్యూ దానికి అండర్ రూట్ పెడితే వస్తుంది ఆన్సర్. సింపుల్. పైథాగరస్ ట్రిప్లెట్స్ ఇంతకంటే ఏం లేదు. ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, చెప్పండి. ఇప్పుడు 16 square + 63 square ఈక్వల్ ఏం కావాలి, మనకు కావాల్సిన హోల్ స్క్వేర్ వాల్యూ కావాలి. అంతే, అందుకని ఇంకేం లేదు. సరే, ఇప్పుడు 16 square అంటే 256, రైట్. 263 square కావాలి కదా. సరే చేద్దాం, 63 into 63, 3 3s are 9, 3 6 are 18, 3 6 18, 18 + 8 36, 36 అంటే 3 carry, 6 6 are 36 + 3 39, 39 69, రైట్. మళ్ళీ 3 3s are 9, 6 3s are 18, 6 3s are 18, 18 + 18 సో 36. 6 రాసిన 3 క్యారీ చేసిన 6 36 వస్తే 3969. ఓకే, 3969 ఎట్లాగో 5 తో వస్తుంది కాబట్టి ఆన్సర్ తెలిసిపోయింది. 5 తో వస్తుంది. 9 + 6 అంటే 5 రాసుకొచ్చేది, రైట్. సరే ఇక్కడ రాస్తున్నాం మీ కంఫర్ట్ కోసం. 256 అంటే 9 కి 6 యాడ్ చేస్తే 5 కదా వచ్చేది, 75 వచ్చింది. ఇక్కడ 75 కానీ 256 అంటే ఇక 5 తో ఏ ఆప్షన్ ఏముంది అక్కడ. ఏది క్వశ్చన్ నెంబర్ 12, రైట్. క్వశ్చన్ నెంబర్ 12 70 66 65 65 65 ఆన్సర్.
65 స్క్వేర్ వాల్యూ వస్తుంది. 65 స్క్వేర్ వాల్యూ అని చెప్పండి. 65 స్క్వేర్ 5 స్క్వేర్ ఆల్వేస్ 25 మనకు తెలుసు కదా, ఈ రూల్ తెలుసు కదా. 5 స్క్వేర్ 25 కి 6 7 42 4225. ఎస్, మొత్తం యాడ్ చేస్తే వస్తుంది మనకి 4225 వస్తుంది. అంటే సంథింగ్ స్క్వేర్ వాల్యూ అని అంటారు. సో సంథింగ్ వాల్యూ అంటే రూట్ చేసుకుంటే మళ్ళీ 65 వస్తుంది ఆన్సర్. ఎస్, ఆన్సర్ ఇస్ వాట్ 65. సింపుల్ గా చెప్పాలంటే పైథాగరన్ ట్రిప్లెట్స్. ఎందుకంటే గేమ్ లేదు, రైట్. అఫ్ కోర్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. అఫ్ కోర్స్ 11th క్వశ్చన్ ఈజీ ఈ క్వశ్చన్. కాకపోతే ఇక్కడ చాలా మంది కొత్త ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే ఇది చూడగానే అర్థం అవ్వదు. ఈ రీజనింగ్ అనుకుంటాం 7 into 24 చేస్తే ప్లస్ చేయాలా మైనస్ చేయాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. కాదు కాదు కాదు, పైథాగరన్ ట్రిప్లెట్స్ ఒక ఫార్మాట్ ఉంది. అంటే మీరు బేసిక్ క్లాసెస్ వినేటప్పుడు కొంచెం ప్రతి పాయింట్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. మీరు రాస్తుంది మా సీసార్ ద వన్ ఓన్లీ వన్ టాప్ ఎగ్జామ్ ఇన్ ద యూనివర్స్ అని చెప్పలేక ఇన్ ఇండియా, రైట్. ద వన్ ఓన్లీ వన్ టాప్ ఎగ్జామ్ ఇన్ ఇండియా ఈజ్ వాట్ సీసాట్. దాని తర్వాత ఏదైనా ఉండాలి కదా. సో అందుకనే మీరు ఏ పాయింట్ అయినా కూడా కొద్దిగా ఎట్లా ఉండాలంటే రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ తెలుపు. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజన్ -3 into -2 +6 అంటారు. దాని వెనుక రీజన్ ఇది తెలుసుకోవాలి, చాలా మంది తెలిసిందే కానీ మన స్టూడెంట్ అనేది తెలిసి ఉంటుంది. సో అంటే దాని వెనుకున్న బిహైండ్ స్టోరీ అక్కడ ఏం జరిగింది, ఏదైనా జరిగితేనే కదా మనకు రిజల్ట్ వచ్చింది. అట్లా వెళ్ళిపోవాలి మైండ్ సెట్. సరే వాట్ నెక్స్ట్ వేరే క్వశ్చన్ వెళ్ళిపోండి. క్వశ్చన్ నెంబర్ 30. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఇది సింపుల్. బా 3 క్వశ్చన్స్ 11 12 13 చాలా ఈజీ వచ్చే క్వశ్చన్స్. ఇక్కడ ఏమన్నా 24x 12 అంటే 24x 12 18 36 తర్వాత 90 వస్తుంది. అయితే ఎక్స్ ఏంటి అన్నాడు ఈ సిరీస్ లో, ఈ సీక్వెన్స్ లో మనకు వాట్ ఈస్ ద ఎక్స్ ఇన్ ద సీక్వెన్స్ అంటే కదా. ఈ సీక్వెన్స్ లో మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలంటే ఉన్న రూల్ ఏంది, ఇంకా 12 into 18 చేస్తే 18 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది కదా. మరి ఇక్కడ ఇది 12 2 రాదు కదా. సో అంటే డిఫరెన్స్ చెక్ చేసుకుంటా అంటే ఓకే, డిఫరెన్స్ చెక్ చేసుకోకండి. సింపుల్ చెప్పాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంది ఇక్కడ 0 అన్నాడు అంటే 36 తర్వాత 0 వచ్చింది అంటే 36 కంపల్సరీ 5 మల్టిపుల్ తో ఉండాలి కదా. ఎస్ సార్, 5 మల్టిపుల్ తో ఉండాలి. 36 5 అంటే 36 5 5/2. ఓకే, ఎస్ అర్థమైంది. ఇంటూ 2 ఇక్కడ 2.5 అంటే మరి 36 into 5/2 అన్నట్టు 2.5. 2 1s 2 18 18 5 ఎంత చెప్పండి 90. ఎస్ అంటే ఇంటూ 2 2.5 ఇంటూ 2 2.5 దానికంటే ముందు ఏముండాలి చెప్పండి 1.5. 1.5 is nothing but 1.5 nothing but 3/2 కదా. 3/2 into 12 2 1s 2 6 6 3s 18. ఎస్ మ్యాచ్ అంటే లేదు, రైట్. ఓహో 2.5 అంటే ఇక్కడ మనం వెళ్ళిపోవాలంటే 36 కి 0 వచ్చింది అంటే కంపల్సరీ 5 మల్టిపుల్ వెళ్ళిపోవాలని మైండ్ సెట్ చెప్తున్నాను అంతే, అంతకనే లేదు. ఈ క్వశ్చన్ వచ్చిన ప్రతి క్వశ్చన్ రాదు అట్లా. సో కాకపోతే మీ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, ఆన్ ది స్పాట్ హౌ యు ఆర్ కనెక్టెడ్ టు ద రియల్ వరల్డ్ అనేది కాన్సెప్ట్. ఇది రియల్ వరల్డ్ కాదు, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మంది పంపించి ఆ కాన్సెప్టే కాదు ఇది, రైట్. క్వశ్చన్ చూసి ఆన్సర్ ఇచ్చిస్తున్నాడు అనే కాన్సెప్ట్ కదా. మీ ఐక్యూ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో యు ఆర్ ద సుపీరియర్ కావచ్చు, 100 మెంబర్స్ 1000 మెంబర్స్ చంపేస్తూ ఉంది మీకు స్క్వాడ్ ఇస్తే అది వేరే విషయం. కానీ మైండ్ గేమ్ ఇదంతా బెలట్. యు ఆర్ గోయింగ్ టు కంట్రోల్ ఎ కంప్లీట్ డిస్ట్రిక్ట్ బెలట్. ఓకే సరే, ఇప్పుడు 1.5 ఇంటూ 1 రాయాల్సింది. ఎక్స్ ఇంటూ 1 చేస్తే 12 రావడానికి ఖచ్చితంగా 12 ఉండాలి. అంటే 12 into 1 చేస్తాను 12 అంటే ఎక్స్ వాల్యూ కంపల్సరీ 12 కావాలి. కానీ అంతకన్నా ముందు మరి మ్యాచ్ అవ్వాలి కదా. 1 1.5 2 2.5 0.5 కావాలి. ఇంటూ 0.5 అంటే హాఫ్ కదా. 24 into 1/2 చేస్తా అంటే వచ్చిందా లేదా 12. ఎస్ మ్యాచ్ అయింది. అంటే లాజికల్ ఈ సీక్వెన్స్ లో ఎక్స్ అనేది 12 ఇంటూ 0.5 1 1.5 ఇంటూ 2 ఇంటూ 2.5. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే ఏం చెప్తారు ఇక ఇంటూ 3 ఇక 90 into 3 270. అది వేరే విషయం, రైట్. అంటే అఫ్ కోర్స్ సింపుల్ క్వశ్చన్స్ ఇప్పుడు వచ్చిన ఈ 3 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది కదా, ఈజీ క్వశ్చన్స్ కదా. బట్ డోంట్ వరీ అన్ని ప్రతిసారి ఇట్లా దొరుకుతాయి అనుకోవద్దు. సో లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 14. రైట్, క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. P and Q walks. చూడండి, P and Q walk along circle track. Okay, the start at 5 AM from the same point. ఇది మనకి రేస్ అండ్ గేమ్స్ ఉంది కదా, రేస్ అండ్ గేమ్స్ కాన్సెప్ట్. ఆపోజిట్ డైరెక్షన్ ఇంపార్టెంట్, ఆపోజిట్ డైరెక్షన్. P walks an average speed of 5 rounds per hour. Q walks an average speed of 3 rounds per hour. How many times will they cross each other between 5:20 AM to 7 AM? 12 13 14 15 whatever the options, చాలా ఆప్షన్స్ ఇచ్చాడు whatever. కాబట్టి ఇక్కడ బాగా నేర్చుకుంటున్నా. సర్కిల్ రేస్ అండ్ గేమ్స్ ఐడియా ఉందా? సర్కిల్ ట్రాక్ లో ఎవరు వెళ్తున్నారు? P and Q వెళ్తున్నారు, రైట్. P వచ్చేసి
ఈ డైరెక్షన్ అనుకోండి, ఇదే ప్లేస్ నుంచి క్యూ వచ్చేసి సేమ్ స్టార్ట్ అయ్యాయి. 2 గంటలకి 5 AM స్టార్ట్ అయ్యాయి. కనాలండి 5 స్టార్ట్ అయినప్పుడు వీళ్ళ స్పీడ్ ఎంత చెప్పండి? క్యూ స్పీడ్ ఎంత? 5 రౌండ్స్. 5 పీ వాక్స్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 5 రౌండ్స్. ఓకే, పీ ఏమో 5 రౌండ్స్, క్యూ వచ్చేసి 3 రౌండ్స్. ఎప్పుడో గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు రేస్ అండ్ గేమ్స్ జాగ్రత్త. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళ స్పీడ్స్ ఏమైతాయి? రిలేటివ్ స్పీడ్కి వెళ్ళిపోతాయి. రిలేటివ్ స్పీడ్. సో S1 ప్లస్ S2 అంతే కదా. దాని లాజికల్ గా 1 అవర్ టైం ఇచ్చినాం అనుకోండి, 8 టైమ్స్ ఇదే స్టార్టింగ్ ప్లేస్ మీకు ఒకరైనా కాకుండా లాజికల్ గా రిలేటివ్ స్పీడ్ చెప్పండి. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏంది? 3 + 5 అంటే 8 రౌండ్స్ పర్ అవర్. 8 రౌండ్స్ పర్ అవర్, రైట్? 8 రౌండ్స్ పర్ అవర్. ఓకే, బాగానే ఉంది. పీ ఇట్లా వెళ్తున్నాడు, క్యూ ఇట్లా వెళ్తున్నాడు, అట్లా ఒక 1 అవర్ వెయిట్ చేస్తే మనకి 8 రౌండ్స్ వస్తుంది. కానీ ఇక్కడ తను ఏమంటే 5 to 7 అంటే డైరెక్ట్ ఆన్సర్ అయిపోవచ్చు. 5 to 7 అంటే ఇప్పుడు 1 అవర్కి 8 రౌండ్స్, 1 అవర్కి 8 రౌండ్స్, 2 అవర్స్కి ఎంత? 16 రౌండ్స్ అయిపోయింది ఆన్సర్. కానీ తను 5 to 7 అంటలేడు, 5:20 తర్వాత అంటున్నాడు. 5:20 తర్వాత అంటే దీని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇక చాలా ఉంది. 5:20 AM తర్వాత అయినప్పుడు ఏం చేయాలంటే 1 అవర్ కంపారిజన్ ఉంది కదా, 1 అవర్ కంపారిజన్ ఉంది కాబట్టి మా రేస్ అండ్ గేమ్స్ షార్ట్ గా చెప్తున్నాను, డైరెక్ట్ లాజికల్ వే చెప్పేస్తున్నాను, రైట్? మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నిసార్లు ఇక్కడ కలవడానికి అయితే 8 టైమ్స్. ఒక్కోసారి అది రౌండ్స్ కదా, రౌండ్స్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఉన్నప్పుడు మధ్య ఎక్కడెక్కడ కలవచ్చు 8 రౌండ్స్. వేరే విషయం, అదే బేసిక్ ఐడియా. సో వాట్ మొత్తం మీద వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే టైం బట్టలు పడి డైరెక్ట్ ఇంకా మీరు సైంటిఫిక్ గా పోవాలంటే బేసిక్ క్లాసెస్ వెళ్ళాల్సింది. రేస్ అండ్ గేమ్స్ ఉంటుంది కదా, కంప్లీట్ వెళ్ళిన తర్వాత కమాండ్ వస్తుంది. సరే చెప్పండి, 6 అప్పుడు 5:20 నుంచి 7 AM కదా. 5:20 నుంచి 7 AM అంటే ఇది ఒక 40 minutes, ఇంకా అది ఒక 1 అవర్, అంటే 1 అవర్ 40 minutes. వెయిట్ 5:20 అంటే కదా, ఒకసారి 5:20 తర్వాత ఇంకా 40 minutes యాడ్ చేస్తే 6 అవుతుంది. అంటే 5:20 తర్వాత ఉన్న మినిట్స్ చెప్పండి. 60 ప్లస్ ఇదంతా 40. ఎస్, ఇక్కడ 40 ఉంది, అక్కడ మళ్ళీ 60. 7 AM అనుకో, చూడండి ఒకసారి. 5:20 AM to 7 AM. ఎస్, సరిపోయింది. అంటే లాజికల్ ఆలోచించండి, ఎన్ని మినిట్స్ జర్నీ ఉంది ఇక్కడ? ఎన్ని మినిట్స్ జర్నీ ఉంది? 5:20 నుంచి 7 AM వరకు రావాల్సింది 40 + 60, 100 మినిట్స్ ఉంది. సో ఈ 100 మినిట్ జర్నీ తర్వాత స్టోరీ స్టార్ట్స్. సరే 100 మినిట్స్ చాలా మంది ఓకే లేదు, 60 మినిట్స్ కి ఎన్ని రౌండ్స్ కొడుతున్నాడు మనోడు? జనరల్ ఆలోచించండి, కన్ఫ్యూజ్ అవుతుంది. 60 రౌండ్స్ కి 60 మినిట్స్ కి 8 రౌండ్స్ కదా, మన 100 మినిట్స్ కదా టైం ఉంది, ఎన్ని రౌండ్స్? అందరూ అనుకుందాం చేస్తాం, డోంట్ వరీ. 0 గాన్, రైట్? కమాన్ 2 టేబుల్లో 2 3s 2 4s 40/3 వచ్చింది. 40/3 అంటే ఎంత? 313 39, రైట్? 313 అంటే 13 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఎప్పుడైనా సరే 13 పాయింట్ సంథింగ్ వచ్చిన లాజికల్ ఆన్సర్ ఏంటి? 13 పాయింట్ వచ్చింది అంటే ఇంకా 13 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అది యావరేజ్ ఇచ్చేస్తుంది అక్కడ కాన్సెప్ట్. మనకి రేస్ అండ్ గేమ్స్ లో కాన్సెప్ట్ ఇది. అంటే 13 రౌండ్స్ అంటే లాజికల్ ఆలోచించండి. 60 minutes 8 రౌండ్స్ అయితే 100 minutes ఎంత వచ్చింది? 40/3 అంటే లాజికల్ గా 13 రౌండ్స్ వచ్చిందని అర్థం అక్కడ. ఎప్పటి నుంచి ఇది? 5:20 నుంచి 7 AM వరకు. అట్లా కాదు, నాకు 5:30 నుంచి చెప్పండి అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? 90 minutes అని తీసుకోవాలి. 1 అవర్ తీసుకుంటే డైరెక్ట్ 8 అవర్స్ అని చెప్పేసాను, 8 times ప్లస్ అని చెప్పేసాను. సో రేస్ అండ్ గేమ్స్ లో బేసిక్ కాన్సెప్ట్ రేసెస్ అండ్ గేమ్స్ అని మిస్ అవుతాను, రైట్? సో ఆపోజిట్ లో ఉండే రేడియో స్పీడ్ S1 + S2 అవుతుంది. సేమ్ డైరెక్షన్ ఉంటే మేనేజ్ చేసుకోవాలి టైం కాబట్టి కంపల్సరీ. ఇప్పుడు నాకు అట్లా కాదు, 6:20 నుంచి 7 ఇక్కడ ఏం చెప్తారు మీరు? ఏముంది? 60 minutes కి 8 రౌండ్స్ అయితే రెడీగా ఉంది. 6:20 నుంచి అన్నాడు, 6:20 నుంచి 7 అంటే 40 minutes కి. ఎస్, 60 minutes కి 8 రౌండ్స్ 40 minutes కింద చెప్పొచ్చు, ఎట్లానే చెప్పొచ్చు. కానీ ఇక్కడ బేసిక్ పాయింటింగ్ వల్ల రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ అయితే రెండింటి ప్లేస్ చేస్తాం, సేమ్ డైరెక్షన్ అయితే మేనేజ్ చేస్తాం. ఇది ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది కదా, ఎక్కడ ఉంది? టైం అండ్ డిస్టెన్స్ లో ఉండేది. సో వాట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మిగతా అంటే SSCGL లెవెల్, బ్యాంకింగ్ లెవెల్ ఇస్ టోటల్ డిఫరెంట్. ఇది ఏంటంటే కొంచెం సైంటిఫిక్ ఎవిడెన్స్ వెళ్తుంది, అంటే రిసర్చ్ ఓరియంటెడ్ బ్రెయిన్ వెళ్ళిపోవాలి. సో నాట్ ఏ జోక్, ఎందుకంటే ఆల్ టుగెదర్ సీసాట్ రాయాల్సిందే. సీసాట్ లో 33% వస్తేనే మీరు మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్ పోయినాక మీ ప్రపంచం అది, వీ కెన్ యాక్సెప్ట్, వేరే విషయం. నేను మ్యాథ్స్ కూడా నేను ఆప్షన్ మ్యాథ్స్ తీసుకుంటాను, అది వేరే విషయం. కాకపోతే ఎవరైనా సరే సీసాట్ కంపల్సరీ. చిన్నప్పుడు మ్యాథ్స్ స్కిప్ చేసాం, ఎక్కడెక్కడ అనిపిస్తుంది కదా. మ్యాథ్స్ స్కిప్ చేసి ఇంటర్లో వేరే తీసుకున్నాం, సిఈసీ తీసుకున్నాం, తర్వాత డిగ్రీలో తీసుకున్నాం అనుకున్నాం కదా. అది లేదు, 10th వరకు అయితే మ్యాథ్స్ ఉంది కదా. మ్యాథ్స్ సబ్జెక్ట్ లేకుండా 10th ఎట్లా పాస్ అయినాము? ఇల్లాజికల్, రైట్? సో బేసిక్ స్టోరీ తెలిసి సరిపోతుంది, రైట్? అంటే 10th క్లాస్ కూడా ప్రిపేర్ అని చెప్పట్లేదు, కాంపిటీషన్ హెవీ ఉంది కాబట్టి
ఇంకా పీక్ లెవెల్కి వెళ్ళిపోవాలి మైండ్ సెట్. కాబట్టి ఈ సిలబస్ అంతా ఎక్కడ వస్తుంది అంటే ఈ సిలబస్ అనేది ఉండదు ఇక్కడ. ఇది ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కడ నుంచి కాన్సెప్ట్ లేదు. ఏదో జస్ట్ మనకు ఏదో మ్యానిపులేషన్ కోసం అది, కానీ సిలబస్ అనేది ఉండదు. ఆన్ ది స్పాట్ హౌ యూఆర్ కనెక్టెడ్ టు ద రియల్ వరల్డ్, అంతకంటే ఇంకేం లేదు. మీరు ఎంత దూరం పోయినా మ్యాథ్స్ ఎంత దూరం పోయినా దుబాయ్ సెట్ ఎక్సెప్ట్ దుబాయ్ వచ్చింది. 10th క్లాస్ వరకు ఏది ఉంటే అదే ఉంటుంది, దానికి వికృత రూపాలు వస్తాయి. ఇంకా కొత్త కొత్త మ్యాథమెటిషియన్స్ కొత్త కొత్త థియరమ్స్ క్రియేట్ చేసుకుని షార్ట్ కట్స్ క్రియేట్ చేసి వేసారు, అది వేరే విషయం. సో వాట్ ఎవర్ రెడీ, మొత్తం బేసిక్స్ అయితే స్టార్ట్ అవ్వండి, సైంటిఫిక్ ఎవిడెన్స్ వెళ్ళండి. ఓకే, ఇది పార్ట్ 5. నౌ వీ కెన్. ఒకవేళ సీసాట్ వదిలేయండి, ఎస్ఐ కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఎస్ఎస్సిజిఎల్ వాట్ ఎవర్, సీసాట్ కూడా రావచ్చు, కాకపోతే ఆప్షన్ మ్యాథ్స్ వేరే ఉంటుంది కదా. మొత్తం మీద చెప్పండి, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, డిఎస్సి టీచర్స్ ఎస్పెషల్లీ డిఎస్సి రాస్తున్న వాళ్ళు, ఎట్లా టెట్ రాస్తున్నారు ఇక డిఎస్సి కోసం వెయిట్ చేస్తారు కదా, డిఎస్సి రాసే వాళ్ళు, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ జీపీఓ, గ్రామ పంచాయతీ ఆఫీసర్, గ్రామ పాలనాధికారి, రైట్. సో లాజికల్ అది కూడా చాలా ఇంపార్టెంటే కదా, రాకరాకు వచ్చిన కాన్సెప్ట్ లాజికల్ గా చెప్తున్నాను, ఎప్పుడు అప్పుడు రాదు కాదు. ఓకే, సో వాట్ రెడీ. సో మొత్తం మీద వీటన్నిటి రావాలంటే హ్యాపీగా మీరు అన్ని వచ్చేయచ్చు. ఇక్కడ పిల్లర్ నెంబర్ 1069 ఆపోజిట్ ప్యాన్కమ్ బిల్డింగ్ అని ఉంటుంది, దాంట్లో స్పార్కల్ మీకు బోర్డు కనబడుతుంది. ఓకే, సో మొత్తం మీద పార్ట్ 5. లెట్స్ గో ఫర్ పార్ట్ 6. ఓకే.